హాయ్ అండి అందరికీ. సిద్దిపేట సిసిల రైల్వే లైన్లో భాగంగా మనం ప్రస్తుతానికి వచ్చేసి ఈ గాజుల మచ్చపూర్ దాటిన తర్వాత, చెరువు దాటిన తర్వాత ఇక్కడ బ్రిడ్జ్ అయితే మన అండర్ గ్రౌండ్ పైప్ లైన్ కెనాల్ ఏదైతుందో ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నాం. మనము ఇక్కడ నుండి వర్క్ ఎట్లా ఉంది, వర్క్ ప్రాసెస్ ఎట్లుంది అనేది చూసుకుందాం. దాదాపు మన వర్షాల ఎఫెక్ట్ కావచ్చు, మరి వాటంతా నిలిచినాయి ఇక్కడ. ఇది మన రంగనాయక సాగర్ నుండి వచ్చే కెనాల్. ఇది ఇక్కడ సైడ్ నుండి ఇటు వెళ్ళిపోతాయి, ఇటు వెళ్ళిపోతాయి. ఇదైతే ఈ బ్రిడ్జ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మన కెనాల్, అండర్ గ్రౌండ్ పైప్ లైన్ కెనాల్ ఉందా, ఇది మన అంతగిరి పోచమ్మ ప్రాజెక్ట్ నుండి మల్లన్న సాగర్కి వెళ్తాట. అది మల్లన్న సాగర్ వెళ్తాట. ఇక్కడ ఒక బ్రిడ్జ్ నిర్మాణం ఉంది. ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం కంప్లీట్ అవ్వాల్సింది. సరే, బ్రిడ్జ్ నిర్మాణం చేస్తున్నాం కానీ నాకు తెలిసి కిందికి ట్రాక్ నిర్మాణం జరుపుతూ కావచ్చు. కానీ ఒక మూడు నాలుగు లైన్లు ఉన్నాయి అందులో. మరి ఏ లైన్లో నుండి ట్రాక్ వెళ్తా అనేది మన నెక్స్ట్ వీడియోస్లో మనం చూసుకుందాం దాన్ని. సరే, ఇక్కడ నుండి మనం వీడియో స్టార్ట్ చేసుకుందాం. ఎక్కడ వరకు పాసిబుల్ అయితే మనం అక్కడ వరకు వెళ్దాం. ఇక్కడైతే ఒక వర్క్ అయితే ఈ బ్రిడ్జ్ అయితే కొలికి వచ్చినట్టే. నెక్స్ట్ ఒక బ్రిడ్జ్ అయితే ఉంది. దాదాపు మన లెవెల్కి లోతు ఏదైతే ఉందో అది కంప్లీట్ అయింది అనుకుంటే ఇక్కడైతే కంప్లీట్ అయింది. ఇది జస్ట్ ఈ వాటర్ అనేది డంపింగ్ కొట్టేస్తే, మన అంచనా ప్రకారం వాటర్ అనేది డంపింగ్ కొట్టేస్తే ట్రాక్ నిర్మాణం జరపచ్చు. అంటే ముందు లెవెలింగ్ కావాలి, ముందు కూడా లెవెలింగ్ కావాలి. లెవెలింగ్ అయితే అక్కడ సైడ్ మన జక్కపూర్ సైడ్ వెళ్ళిపోతాయి వాటర్ని. జెడ్ సైడ్ పెట్టి వాటర్ డంపింగ్ కొట్టేస్తున్నారు. పైప్ ఆడుతున్నారు, పోస్తున్నారు. సరే, ఇక్కడైతే ఇది ఇంకా కన్స్ట్రక్షన్ ఉంది. ఈ బ్రిడ్జ్ ఇక్కడ పైప్ లైన్ల దగ్గర ముందుకు మరి లోతు ఎంత తగ్గింది, మరి అది ఇప్పట్లో ట్రాక్ నిర్మాణం జరుగుతుందా అనేది చూసుకుందాం. ముందు మనకి దాదాపు లోతు తెగేసింది. ఇక్కడ ఒకటి మనం ఇంతకు మీకు ఎప్పటి నుండో చూపెట్టాలనుకుంటున్నా, కానీ అది కూడా కంపల్సరీ నేను చూపెడతా ఈ వీడియో మాత్రం. ఇది ఎక్కడ బ్రిడ్జ్ ఏదైతుందో ఇక్కడ ఈ స్టీల్ బ్రిడ్జ్ ఇవి ఇన్స్టాలేషన్ చేసినప్పుడు కంపల్సరీ చూపెడతాను నేను. ఏంటంటే ఇది ఇప్పటిదాకా మనం చూసుకునేమో హైట్లో ఉండే, కానీ ఇవి మాత్రం డౌన్లో ఉంటాయి. ఇది మాత్రం డౌన్కి వెళ్ళాలి. కానీ ఎట్లా చేస్తారో ఒకసారి మనం వీడియో అయితే ఖచ్చితంగా తీసి చూపెడతాం మీకు 100%. ఇది డౌన్లో ఉంటుంది. దాదాపు ఇవి గంగాపూర్ ల్యాండ్స్ ఉన్నట్టున్నాయి. ఇవి కొద్ది దగ్గరలోనే విట్లాపూర్ కూడా ఉంటుంది. ఇక్కడ ఏంది అంటే మైనస్ పాయింట్ ఏంది అంటే వాటర్ ఊడుతున్నట్టున్నాయి బాగా. ఇక్కడ ఒక బ్రిడ్జ్ నిర్మాణం ఉంది, కెనాల్ ఉండే ఇక్కడ ఒకటి. ఆపి చూపెడతా. ఇక్కడ ఒక బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది. అమ్మో, ఒకసారి గజమాన. ఇక్కడ ఒక బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ కొంచెం వాటర్ వల్ల కావచ్చు లేట్ అవుతున్నట్టుంది. ఇవన్నీ అక్కడ డబ్బు కొట్టేస్తున్నట్టున్నారు. ఇది కూడా డబ్బు కొట్టేస్తున్నట్టున్నారు. ఇక్కడైతే లెవెలింగ్ అయితే సెట్ అయినట్టే, దాదాపు లెవెలింగ్ సెట్ అయినట్టు అనిపిస్తుంది నాకు కూడా. అవి 4 భాగాలు పెడతారు. 4 1 2 3 4 పెడతారు. మరి ఇళ్ళకి వెళ్ళిపోతుంది ట్రైన్, మరి తెలవాలి. ఇవన్నీ ఒక లాస్ట్కి ఇంకొక 2-3 months వరకు మనకు క్లియర్ అయితే వస్తుంది. సరే, అటు ముందు కొద్దిగా వర్క్ జరగాలనుకుంటుంది. అది లెవెలింగ్ ఒకటి సెట్ కావాలనుకుంటుంది. సరే, ముందుకు వెళ్దాం. ముందు ఎట్లుందో వర్క్ పరిస్థితి. కొంచెం మధ్యలో ఒక టోలాగా ఆపేసారు. ఇది మరి లోతు తెగిందో మరి తెలీదు. లోతు సెట్ అయింది కావచ్చు ఇది లోతు. కానీ ఇక్కడ చెరువుని తలపిస్తుంది. ఇక్కడ మొత్తం చెరువుని తలపిస్తుంది. ఇక్కడ అంటే వాటర్ బాగా ఊడుతున్నాయా లేదంటే వర్షం నీళ్ళ. మంచిగా ఇది పిల్లల్ని తీసుకొచ్చి ఎత్తేస్తే, పిల్లల్ని తీసుకొచ్చినా పెద్దోళ్ళమైనా ఎవరమైనా కానీ ఇట్లాంటి వాటర్ చూసినామంటే మంచిగా స్విమ్మింగ్ అయిపోతుంది. మంచిగా ఆడచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఇలా కానీ కొంచెం కలర్ వేరేగా పడుతున్నాయి. ఇక్కడ లోతు సెట్ అయిందా లేదా అనేది మనకి వాటర్ డంపింగ్ అయిపోయిన తర్వాత అర్థమవుతుంది మనకి. మెయిన్ అక్కడ బ్రిడ్జ్ కంప్లీట్ అయింది అనుకో, బ్రిడ్జ్ కంప్లీట్ అయిందంటే ఆడ దగ్గొట్టేస్తారు నాకు తెలిసి. ఆడ దగ్గొడితే ఆడ వెళ్ళిపోతాయి అటు.
ఇక్కడ నుండి దాదాపు మనకు జక్కపూర్ కప్పలకుంట ఏదైతుందో ఆ కప్పలకుంటలో కలుస్తాయి. దాదాపు ఈ వాటర్ అంతా వెళ్ళిపోయాయి అటు. ఈ గంగాపూర్కి విట్లాపూర్కి మధ్యలో ఏదైతుందో ఈ మన ఇలా ప్రతిమూల క్రషర్ దగ్గర ఇక్కడ మొత్తం బండనే ఉండే. ఇదంతా బండనే ఉండే, పైన నుండి కింది వరకు మొత్తం బండనే ఉండే. ఇదంతా తొలిచేసారు దీన్ని. ఇక్కడ కూడా వాటరే నీచినాయి. ఇంకా ఇది గంగాపూర్ విట్లాపూర్ రోడ్ ఎప్పుడైతే క్లియర్ అయిపోతుందో, ఆ బ్రిడ్జ్ దగ్గర ఎప్పుడైతే క్లియర్ అవుతుందో అప్పుడు ఈ వాటర్ మొత్తం అటు సైడ్ వెళ్ళిపోవాలి. ఇది కంప్లీట్ అయ్యేంత వరకు ఇది ఇట్లే ఉంటుంది. మరి మధ్యలో ఏమైనా వర్క్ స్టార్ట్ చేస్తారా చూద్దాం. వీళ్ళ క్రషర్ దగ్గర ఒక స్విమ్మింగ్ పూలే స్టార్ట్ అయింది. ఇక్కడ మంచిగా స్విమ్మింగ్ పూల్ మంచి ఇది వచ్చిందా. స్విమ్మింగ్ పూల్ నాకు ఇది కూడా ఉంటుంది. ఇంట్లో ఇది ఒకటి బాగుంది. గంగాపూర్ విట్లాపూర్ని కలిపే బ్రిడ్జ్ ఇది. అది తెలిసి కంప్లీట్ కాలేదు. కంప్లీట్ కాలేదు బ్రిడ్జ్ అనేది. అంటే మధ్యలో ఇవి సైడ్స్కి అవన్నీ వేసేసారు, కానీ మధ్యలో ఇంకా బెడ్ వస్తామన్నారు, సీసీ వేస్తామన్నారు. సీసీ వేయలేదు. స్విమ్మింగ్ పూల్ అయితే బాగానే ఉన్నాయి ఈ ట్రాకింగ్ బడి. అంటే వర్షం ఎఫెక్ట్ కావచ్చు, ఇది వర్షం వల్ల అనుకుంటా. మనం స్టార్టింగ్ నుండి చూస్తున్నట్టయితే ఇది మన గుర్రాల గుందిని అండ్ విట్లాపూర్ని కలిపే రోడ్ ఏదైతుందో అక్కడ మాత్రం ఇంకా స్టార్ట్ చేయలేదు వర్క్. ఎస్, ఇప్పుడు ఒకటి ఫైండ్ అవుట్ చేసిన. సారీ, ఇక్కడ ముగ్గేసేసి ఆల్రెడీ నాకు తెలిసి స్టార్ట్ చేస్తున్నారు వర్క్. ఇక్కడ వర్క్ స్టార్ట్ చేసేటట్టున్నారు. ఇక్కడ కూడా ఇండోర్ ఇక్కడ ఇదే ప్లేస్లో వర్క్ స్టార్ట్ కాకుండే ఇప్పుడు ఈ ప్లేస్లో కూడా వర్క్ స్టార్ట్ చేసేటట్టున్నారు. మనకు ఇక్కడ ముగ్గు అయితే కనబడుతుంది. అక్కడ వైట్ లైన్స్ కనబడుతుంది చూడండి, ముగ్గు అయితే మనకు కనబడుతుంది. ఈ ప్లేస్లో మాత్రం వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. త్వరలోనే మనం ట్రాక్ నిర్మాణం అనేది కూడా ఇక్కడ చూడబోతున్నాం. అంటే గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఇది గుర్రాల గుందిని అండ్ విట్లాపూర్ని కలిపే బ్రిడ్జ్ ఇది. ఇక్కడికి చిన్న రిపేర్స్ అంటే మన బ్రిడ్జ్కి సంబంధించి స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి చిన్నగా ఉన్నట్టున్నాయి. అవన్నీ కంప్లీట్ ఏంటంటే మళ్ళీ బెడ్ వేయడమే. ఇక బెడ్ అంటే తీసి ఇంకా లాంగ్వేజ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇది కంప్లీట్ అయ్యి దాదాపు కంప్లీట్ అయినట్టే అనుకో. ఇంకా ఇక్కడ వెళ్తుంది విట్లాపూర్ సైడ్. ఇక్కడ నుండి ఇదంతా చూస్తూ ఉంటే నాకు విచిత్రం అనిపిస్తుంది. ఎందుకు విచిత్రం అనిపిస్తుంది అంటే నేను ఫస్ట్ ఇదంతా తిరిగిన ప్లేస్ ఇదంతా. ఇట్లా విట్లాపూర్ అటు మన మల్లపల్లికి వెళ్ళి ఇటు ఇక్కడ సైడ్ నుండి వచ్చేవాడిని. ఇది అంతగిరి పోచమ్మ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు. అక్కడ సైడు మనం రైల్వే స్టేషన్ సైడ్ అక్కడ నుండి వెళ్తాం అనమాట. ఇక్కడ నుండి వెళ్ళాలంటే జర లాంగ్ వెళ్ళాల్సి వస్తుంది. రైల్స్ మన అటు మన రైల్వే స్టేషన్ వెళ్ళే తవ్వ అవుతుందో అది పర్ఫెక్ట్ చేస్తారు. ఇప్పుడు మనం ఒకటి గమనించుకున్నట్టుంటే ఇక్కడ ముందు ఒకటి తవ్వ ఉంటుంది. ఇక్కడ నుండి వెళ్ళే వాళ్ళము. ఇక్కడ ఒక వర్క్ అయితే కొంచెం పెండింగ్ ఉంది. ఇక్కడ నుండి మనకు రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళే తవ్వ ఉండేది. ఇక్కడ ఇది క్లోజ్ చేసి అది పర్ఫెక్ట్ చేస్తారు. ఇది ఈ త్వరలోనే ఈ రైల్వే ట్రాక్ నిర్మాణం అనేది కూడా కంప్లీట్ అయ్యి రైల్వే ప్రయాణం ఇక్కడున్న ప్రజలకు రైల్వే ప్రయాణం ఈజీ కావాలి. మనం ప్రస్తుతానికి వచ్చేసి గుర్రాలగుంది రైల్వే స్టేషన్ ఏదవుతుందో దాని దగ్గర ఉన్నాం మనం. ఇక్కడ కొంతవరకు వర్క్ కొలికి వచ్చినట్టే. లోపల మనకు ట్రాక్ సంబంధించిన లైన్ ఏదవుతుందో అది వేస్తున్నారు. ఓకే, ఈ వీడియో ఎంతటితో క్లోజ్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.